చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాడు ఓ టీమిండియా క్రికెటర్. కొట్టాల్సిన టైంలో కొట్టకుండా ఉత్తప్పుడు పరుగుల వరద పారిస్తున్నాడు. టీమిండియాకు ఆడే సమయంలో జీరో అనిపించుకున్న సదరు స్టార్ క్రికెటర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం పరుగుల వరద పారిస్తూ హీరో అనిపించుకుంటున్నాడు. కానీ ఏం లాభం? ఎవరికి ఉపయోగం దీనివల్ల? కనీసం అతని కెరీర్కి అయినా ఉపయోగపడుతుందా? టీమిండియాలో మళ్ళీ చోటు దక్కేలా చేస్తుందా అంటే కష్టమే. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే ధ్రువ్ జురేల్. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ధ్రువ్ జురేల్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న ధ్రువ్ జురేల్ ఆకాశమే అద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన 3 మ్యాచ్ల్లోనూ 50+ స్కోర్లు సాధించాడు. మొదటి మ్యాచ్లో 61 బంతుల్లోనే 80 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ రెండో మ్యాచ్లో 57 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. ఇక సోమవారం బరోడాతో జరిగిన మ్యాచ్లో అయితే విశ్వరూపం చూపించాడు. ఏకంగా భారీ అజయ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేసిన ధ్రువ్ జురేల్ బౌలర్లను ఊచకోత కోశాడు. తన కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో ఆకాశమే హద్దుగా 4లు 6లతో రెచ్చిపోయాడు. తన లిస్ట్ ఏ కెరీర్లో తొలి సెంచరీ సాధించి పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్లో 1 డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ధ్రువ్ జురేల్ ఆరంభం నుంచే దాటే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 78 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత చెలరేగిన ధ్రువ్ జురేల్ మరో 23 బంతుల్లోనే 60 పరుగులు బాదేశాడు. మొత్తం యూపీ ఇన్నింగ్స్ అయిపోయేసరికి కూడా నాటౌట్గా నిలిచిన ధ్రువ్ జురేల్ తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మొత్తంగా 158 స్ట్రైక్ రేట్తో 101 బంతుల్లోనే 160 పరుగులు చేసి అజయంగా నిలిచాడు ధ్రువ్ జురేల్. జురేల్ అద్భుత ఇన్నింగ్స్లో 15 4లు 8 6లు ఉన్నాయి. ధ్రువ్ జురేల్ ఊచకోత ఇన్నింగ్స్తో యూపీ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఉత్తరప్రదేశ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. జురేల్కు తోడుగా కెప్టెన్ రింకు సింగ్, ఓపెనర్ అభిషేక్ గోస్వామి కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. రింకు సింగ్ కూడా ఇది వరుసగా 3 50+ స్కోర్. తొలి మ్యాచ్లో 48 బంతుల్లోనే 67 పరుగులు చేసిన రింకు సింగ్ రెండో మ్యాచ్లో 60 బంతుల్లోనే 106 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 4లు 3 6లు ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ 7 4లు 2 6లతో 51 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అయితే ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఇంతలా చెలరేగుతున్న ధ్రువ్ జురేల్ గత నెలలో టీమిండియా తరపున ఆడినప్పుడు మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో టీమిండియా టెస్ట్ సిరీస్ ఓడిపోవడానికి ధ్రువ్ జురేల్ దారుణ వైఫల్యం ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ధ్రువ్ జురేల్ కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. దీంతో ఈ ఏడాది జూలై ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్కు జురేల్ను పంత్కు డిప్యూటీగా ఎంపిక చేశారు. ఆ టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్కు పంత్ గాయం కారణంగా దూరం కావడంతో వికెట్ కీపర్గా అవకాశం దక్కింది. కానీ ఆ మ్యాచ్లో కీపర్గా బ్యాటర్గా జురేల్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 19, రెండో ఇన్నింగ్స్లో 34 పరుగులు చేశాడు. అయినప్పటికీ స్వదేశంలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు వికెట్ కీపర్గా జురేల్నే ఎంపిక చేశారు. పంతు లేకపోవడం కూడా జురేల్కు అవకాశం వచ్చేలా చేసింది. ఆ సిరీస్లో వచ్చిన అవకాశాన్ని జురేల్ బాగానే ఉపయోగించుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఇండియా ఏ తరఫున కూడా జురేల్ చెలరేగాడు. దీంతో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో ప్రధాన వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ప్లేయింగ్ 11లో ఉన్నప్పటికీ జురేల్ను బ్యాటర్గా తుది జట్టులోకి తీసుకున్నారు. దీనికి తోడు జురేల్ స్పిన్ బాగా ఆడతాడని, టీమిండియాను గెలిపిస్తాడని టీం మేనేజ్మెంట్ అభిమానులు అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ జురేల్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 14, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు మాత్రమే చేసిన జురేల్ రెండో టెస్టులో అంతకంటే దారుణంగా విఫలమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అయితే డక్అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 2 పరుగులే చేశాడు. మొత్తంగా 2025వ సంవత్సరంలో టీమిండియా తరపున 9 ఇన్నింగ్స్లో కేవలం 32 సగటుతో 257 పరుగులు చేశాడు జురేల్. పరిస్థితి చూస్తుంటే రాబోయే సిరీస్లో టీమిండియాలో జురేల్కు చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది. మొత్తంగా ఈ 2025వ సంవత్సరంలో జురేల్ ప్రదర్శన ఎలా కొనసాగిందంటే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడాడు. కానీ టీమిండియా తరపున మాత్రం తేలిపోయాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.